తెలుగు చిత్రసీమలో దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి చిత్రంతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రభాస్ హీరోగా బాహుబలి ది బిగినింగ్ సినిమా 2015 సంవత్సరంలో విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ సినిమా ఏకకాలంలో విడుదలైంది. తెలుగు, తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్నా తెలుగులో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాయడంతో రాజమౌళి క్రేజ్ బాగా పెరిగింది. మొదటి సినిమా విడుదలైన 2 సంవత్సరాలకు బాహుబలి 2 ది కంక్లూజన్ విడుదలై ఎంతో క్రేజ్ సంపాదించుకుని ప్రతి నోట బాహుబలి జపమే చేయిస్తుంది. ఈ సినిమా పాకిస్తాన్ వరకు పాకింది. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ పెద్ద నిర్మాత ఈ బాహుబలిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. అతను మరెవరో కాదు, నిర్మాత అల్లు అరవిందే. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా మగధీర రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది. అప్పటికే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. మగధీరను అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఆ మధ్య మగధీర చిత్రానికి సీక్వెల్ వస్తుందని వార్తలు వచ్చాయి. విజేంద్ర ప్రసాద్ గారిని ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేయాలని అల్లు అరవింద్ గారు అడిగినట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే అల్లు అరవింద్ బాహుబలి క్రేజ్ చూసి ఈ సీక్వెల్ ను త్వరలోనే సెట్స్ పైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ సుకుమార్ సినిమా తర్వాత మరే సినిమా కమిట్ అవ్వకపోవడంతో ఈ సీక్వెల్ లో నటిస్తారేమో అని తెలుస్తుంది. ఏది ఏమైనా అల్లు అరవింద్ తన మేనల్లుడికి ఇండస్ట్రీ హిట్ అందించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.